ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ రెవెన్యూ సేవలపై ప్రజల్లో పూర్తి నమ్మకాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తో కలిసి ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లతో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఈ సమావేశంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ అర్జీల పరిష్కార పురోగతి, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్, రీసర్వే, మ్యూటేషన్, 22A రెవెన్యూ రికార్డ్స్ డిజిటలీకరణ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అంతటా సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు వేగవంతమైన పరిష్కారం ఇవ్వాలని అన్నారు. జిల్లా కలెక్టర్ గా తాను నియోజకవర్గ స్థాయిలో ఈ నెల తొలిలో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. రీఓపెన్ అయ్యే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సరైన పరిష్కారం ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా రెవెన్యూ సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. ఇందుకు అధికారులు చిత్తశుద్ధితో ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. భూముల మ్యూటేషన్లు, రీసర్వే పనులను వేగవంతం చేయడంతో పాటు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, 22A నిషిద్ధ భూముల పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని చెరువులు, నీటి వనరుల ఆక్రమణలపై గట్టి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, ఎన్ శ్రీధర్, కేఆర్ఆర్సీ ఎస్డీసీ జి రత్నమణి, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. థర్స్డే కూడా వెళ్ళాలి. సోమవారం ఆఫీస్లో కూర్చోవాలి, థర్స్డే డెసిగ్నేటెడ్ విలేజ్కి వెళ్ళాలి, ఫ్రైడే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ రావాలి. ఎప్పుడు నెలకు ఒక నెల మాత్రమే ఆ సమస్య. సోమవారం, థర్స్డే ఏమో గ్రామంలో, ఫ్రైడే ఏమో మండల హెడ్ క్వార్టర్స్లో. సో దట్ ఈస్ అక్సెప్టబుల్, ఇట్స్ ఆల్ రైట్ ఉంది కాబట్టి ఈ పద్ధతి ఫాలో చేస్తాము. సో ఎంఆర్ఓస్ అందరూ కూడా దీనికి అలవాటు అవ్వాలి. Monday you will sit in your office, only your second in command will come to collectorate for revenue clinic because that government wants to conduct kabatti ani vastaru, meer office lone kurchuntaru. Thursday you invariably you have to go to the village, whichever village you have chosen for that month. Every month Thursday you have to go. If I am coming to your constituency for the Friday also you will attend at the constituency headquarters. So PGRS pendency వచ్చేటప్పటికి beyond the ఏలేశ్వరం ఒకటి. This I have told multiple times, beyond 2 days అది చూడకుండా ఉండకూడదు. Then reopened cases, reopened pending, citizen is not satisfied or there is some audit issue, రెండే అవకాశం. కాబట్టి మీరు మళ్ళీ రిపోర్ట్ అనకూడదు. మీరు ఇండిపెండెంట్గా రీఓపెండ్ కేసెస్లో ఎంక్వైరీ చేసి మీ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ని అప్డేట్ చేయాలి. దట్ ఈస్ ద రిక్వెస్ట్. You have to follow 3 things. 1, you should issue a detailed speaking order stating the reasons why it can be done, why it was done, why it can't be done. A speaking order must and should ఇవ్వాలి. ఆదేశాలు పంపించడమైనదా ఆర్ whether it can't be resolved, పరిష్కరించలేని పరిస్థితియా అనేది కరెక్ట్ ఫ్లాగ్ మీరు సెలెక్ట్ చేయాలి. సో ప్రొసీడింగ్ కరెక్ట్ ఫ్లాగ్. థర్డ్లీ యువర్ phone call, close the grievance. One more thing is field visit. Invariably మనకి అవసరం ఉంటుంది రెవెన్యూ సమస్యలకి. సో ఫీల్డ్కి విఆర్ఓని పంపించి ఫీల్డ్లో ఫొటోస్ కూడా తీసుకోవాలి. దెన్ మీ ప్రొసీడింగ్ కాపీని వాడికి అందజేయాలి. ఇది నేను పది చెప్తున్నాను. ప్రొసీడింగ్ కాపీ షుడ్ బి డెలివర్డ్ టు ద పెటిషనర్. ప్లీజ్ డూ దిస్. సో అది